బోనాలమ్మ బోనాలు తెలంగాణ బోనాలు అరవరే ఊరువాడ బోనాలు మన పట్నంలోన బోనాలు సాంస్కృతిక సారథి గానాలు చిన్న పెద్దలంతా లేసి ఆడాలు स्वप्न नाम देसिया प्रकाश नाम देसिया लक्ष्मी नाम देसिया भार्गव नाम देसिया गौतम नाम देसिया संतोष नाम देसिया सावकुटुंब देसिया देसिया सावकुटुंब बसिया श्रीमान अनुकोंడి सावकुटुंबानं सेवा स्थैर्य धैर्य क्रिया आयुर्वाद ऐश्वर्य धर्मार्थ काम मोक्ष दुर्गा पुण्याय मोक्ष अक्षय पुण्याय मोक्ष सर्व दुर्गा माता नमस्कार ఊరంపేట గ్రామ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. తొట్టెల కార్యక్రమంలో ఉద్దేశం ఊరంపేట గ్రామ ప్రజలందరూ సుఖశాంతంగా ఉండాలని కోరుకుంటాము. కానీ కొన్ని దుష్టశక్తులు ఆల్రెడీ ఏర్పడి ప్రోగ్రామ్ని ఖరాబ్ చేయాలనుకుంటున్నాం. ఇలాంటి దుష్టశక్తి ఏర్పడ్డ టైం అనేది అందరికీ ఉంటుంది. దాన్ని ఆలోచించి పనిచేయాలి. అందరికీ శుభాకాంక్షలు. ఎలాంటి అవాంఛనీయ పోలీస్ సిబ్బంది ఊరంపేట గ్రామ ప్రజలకు మరి ఇచ్చేసినటువంటి దుర్గామాత భక్తులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మరి ఈ శివసేన యూత్ నుంచి శివపుత్ర గారు నిర్వహిస్తున్నటువంటి తొట్టెల ఊరేగింపు చేసినటువంటి శివ అన్నగారి అభిమానులకు కార్యకర్తలకు అందరికీ చల్ల ఉండాలని చెప్పి ఆయన మంచి ఉద్దేశంతో తీయడం జరుగుతుంది. అందరూ దీనికి సహకరించి అట్లాంటి ఎదురో శక్తులు ఎంతోమంది శాంతియుతంగా బోనాలమ్మ బోనాలు తెలంగాణ బోనాలు అరవరే ఊరువాడ బోనాలు మన పట్నంలోన బోనాలు సాంస్కృతిక సారథి గానాలు చిన్న పెద్దలంతా లేసి ఆడాలు.
ఇండియన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్ సార్కి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన రాజకీయ నాయకులందరికీ, నా మిత్రులకు, శ్రేయభిలాషులకు, బోరంపేట గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. బోరంపేట బోనాల పండుగ శుభాకాంక్షలు. నేను మెయిన్గా కారణం ఏంటంటే ఈరోజు పిల్లల దగ్గర నాకు బోరంపేట గ్రామ ప్రజలందరూ సుఖశాంతంగా ఉండాలని, గ్రామంలో ఆడపడుచులు అందరూ సౌభాగ్యం వర్ధిల్లాలని, పాడి పంటలని పండాలని కోరుకుంటూ నేను ఈ పిల్లల కార్యక్రమం ఇస్తున్నాను. కానీ ఆల్రెడీ కొన్ని అవాంఛనీయ సంఘటన జరుగుతున్న పోలీస్ సిబ్బంది సహకరిస్తుంది మాకు. దానికి ధన్యవాదాలు తెలుగు. మరియు మా ప్రీతమ నాయకుడు చంద్రపూర్ రాజన్న గారికి, ప్రభాకర్ గారికి, మా మిత్రులకి సహకరించినటువంటి మా మిత్రులకు, తెలుగులకు, గ్రామ ప్రజలందరికీ నా ఉద్యోగ ధన్యవాదాలు. ముఖ్యంగా అన్నారెడ్డి రావడం అనేది చాలా సంతోషంగా ఉన్నాం. మరి బోరంపేట యువనాయకుడిగా ఎదగాలని మరి శుభమిస్తా ఈరోజు ఈ కొత్తల కార్యక్రమాన్ని చేయడం అది చాలా సంతోషకరంగా ఉంది. మిత్రులందరూ సమయాన్ని పాటించి ప్రతి ఒక్కరూ ఓపికతో ఉండి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలి. మరొకసారి దుర్గామాత మరియు పోషమ్మ ఎల్లమ్మ బోనాల ఉత్సవ ఇచ్చేసినటువంటి మన యొక్క స్థానిక రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులైనటువంటి షంబీపూర్ రాజు గారికి, మరియు అదేవిధంగా ఈ కమిటీ నిర్వాహకులకు, మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి గ్రామ ఉప సర్పంచ్ మరియు ధర్మారెడ్డి గారికి, మన యొక్క శ్రీనివాస్ రెడ్డి గారికి, బాలరెడ్డి గారికి, మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి మన యొక్క దుండిగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్య గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులు శివ గారికి, సాయి గారికి, మరియు ప్రదీప్ రెడ్డి గారికి, గ్రామంలోని యువకులకు మరియు సోదర సోదరిమణులకు అందరికీ కూడా బోనాల పండుగ సందర్భంగా ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి యొక్క ఆశీస్సులు మన యొక్క గ్రామాల మీద, అదేవిధంగా మండలం మీద, మన యొక్క రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండి, మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల మీద అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటూ, మన యొక్క రాష్ట్రాన్ని మున్ముందు కూడా పాడి పంటలతో, మరియు అందరూ కూడా జనాలందరూ కూడా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, మరియు అదేవిధంగా సకాలంలో వర్షాలు కుర్చి మన యొక్క పాడి పంటలతో అందరూ కూడా సుఖంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా బోనాల పండుగ ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ చక్కటి అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏదైతే మన యొక్క శివ గారికి, ప్రదీప్ రెడ్డి గారికి, అందరు కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి కమిటీ నిర్వాహకులకు అందరు కూడా, గ్రామ ప్రజలకు అందరు కూడా పేరు పేరున నా యొక్క బోనాల పండుగ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, ఈ చక్కటి అవకాశానికి ఇచ్చేసినటువంటి గౌరవ మన యొక్క శాసనమండలి సభ్యులకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. బోనాల పండుగ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన స్థానిక ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు సార్ గారికి, అదేవిధంగా జెడ్పీ వైస్ చైర్మన్ గారికి, ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజర్స్, విలేజర్స్, ఆడపడుచులకు అందరికీ కూడా నా యొక్క పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగని మంచిగా అందరూ కూడా సంతోషంతో చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు రాజన్న గారు మాట్లాడుతుంది. జై తెలంగాణ, జై దుర్గమ్మ తల్లికి. ఈనాడు బోరంపేట గ్రామంలో బోనాల పండుగ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తొట్టెల కార్యక్రమం కోసం తమ్ముడు శివగుప్త గారి నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సాయి గారికి, ప్రదీప్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు అన్న ప్రభాకర్ రెడ్డి గారికి, మన దుండిగల్ ఇన్స్పెక్టర్ సిఐ గారు శంకరయ్య గారికి, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారికి, సుమన్ గారికి, అదేవిధంగా ఎంపీటీసీలు జంగారెడ్డి గారికి,
సోదరులు ధర్మారెడ్డి గారికి, పెద్దలు మిద్దల యాదిరెడ్డి గారికి, ఉప సర్పంచ్ గారు తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గారికి, శంబీపూర్ కృష్ణ గారికి, అదేవిధంగా యాదయ్య గౌడ్ గారికి, యాదయ్య గారికి, గౌరవనీయులు పెద్దలు అన్న మొన్ననే మార్కెట్ కమిటీ మేడ్చల్ డైరెక్టర్గా ఎన్నికైనట్టు పోలీస్ గోవింద్ రెడ్డి గారికి, మీ గ్రామం తరఫున ఒక గౌరవంగా మన గ్రామం నుంచి మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా మొన్న ఎన్నుకోబడ్డాడు. తనందరికీ మీరందరూ సప్పట్టతో శుభాకాంక్షలు తెలియాలి. పోలీస్ గోవింద్ రెడ్డి గారికి, తెలంగాణ ఉద్యమ సహచరుడు కమ్మడి సీనన్న గారికి, నా తమ్ముడు మహేందర్ రెడ్డి గారికి, ఇక్కడ చాలామంది పేరున చాలామంది ఉన్న విష్ణు భవంతో ఉండేవాళ్ళం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా అన్న రామరెడ్డి గారికి, చాలామందికి, మా యాదవ్ గౌడ్ గారికి, ఓ ఉద్యమ సహచరుడు రాజుగౌడ్ గారికి, పాపయ్య గారికి, ఎరువుల గంగారెడ్డి గారికి, సత్యపాండు మాతో పాటు మొదటి సందు ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ఎస్కే సర్గారు కిషారెడ్డి గారికి, నరసింహ యాదవ్ గారికి, ఆలయ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ, దుర్గామాత కమిటీ సభ్యులకు పేరున ఎవరి పేరైనా మర్చిపోతే అందరూ కూడా మన్నించాలి. అందరికీ కూడా పేరున నమస్కారం తెలియజేస్తూ, తమ్ముడు శివగారు ఈరోజు మన తొట్టెల కార్యక్రమం ఉంది అని మమ్మల్ని ఆహ్వానించారు. వాళ్ళందరికీ వారి మిత్రబృందానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. భ్రమరాంబపేట, బోరంపేట అంటే భ్రమరాంబపేట మా గ్రామస్తులకు, మా సోదరీమణులకు, మా అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు, మా మిత్రులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం పెంపొందించే విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు మనం కొనసాగిస్తూ ఉన్నాం. సమైక్య పాలనలో దగాపడి, మోసపడి, గోసపడిన మనం ఇప్పుడు ఆత్మగౌరవంతో జెండా ఎత్తుకొని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మన భ్రమరాంబపేట ప్రజలందరూ కూడా, అందరికీ పేరున వేడుకుంటా ఉన్నా, ఈ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, ఈ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలకు మీరు సహచరులుగా, సహోదరులుగా, సోదరులుగా ముందుండి ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాల్సిందిగా వేడుకుంటూ, మీ అందరి ఆశీర్వాదం తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మన బోరంపేట దుర్గమ్మ తల్లి విగ్రహానికి, ఈ దర్శనానికి మన గత ఉద్యమ నాయకుడు, అప్పుడు వీరేశం గౌడ్ గారు సర్పంచ్గా ఉండే మా కమ్మరి శ్రీనివాస్ గారు ఉద్యమకారుడు, సత్యపండి గారు, సోదరుడు శ్రీనివాస్ రెడ్డి గారు, గోవింద్ రెడ్డి గారు, బాలరెడ్డి గారు అందరూ కూడా ఆ రోజు ఆహ్వానించడంతో ఆనాడు ఈ గుడికి వచ్చి మన నాయకుడు ఇద్దరు యాదిరెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆహ్వానించడంతో మన ఉద్యమ నాయకుడు దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకున్నారు. ఆమె ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఖచ్చితంగా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా, ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి గారిని మన బోరంపేట గ్రామానికి తీసుకొచ్చే బాధ్యత మీ గ్రామ బిడ్డగా మా యాన్జా శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. వారు కూడా 2001లో వరంగల్లో జరిగినటువంటి ఉద్యమానికి మన మిద్దల బాలరెడ్డి గారు కావచ్చు, వెంబడి బుచ్చిరెడ్డి యాదిరెడ్డి గారు అందరం కూడా మేము 2001లో వరంగల్ పోయినాం. ఆ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఖచ్చితంగా మన మిత్రులు చెప్తా ఉన్నారు, మనలో గోవింద్ రెడ్డి అన్న కావచ్చు, తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మిద్దల యాదిరెడ్డి గారు కావచ్చు, బాలరెడ్డి కావచ్చు, బుచ్చిరెడ్డి గారు కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఉద్యమంలో కేసీఆర్ గారు బోరంపేట గ్రామాన్ని సందర్శించారు, ఈ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఖచ్చితంగా మరొక్కసారి ముఖ్యమంత్రి గారిని గ్రామానికి తీసుకురావాలని రిక్వెస్ట్ చేశారు.
మీ అందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారిని కానీ కేటీఆర్ సార్ కానీ ఖచ్చితంగా ఈ గ్రామాన్ని తీసుకొస్తా. మన దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం గతంలో కేసీఆర్ సార్ తీసుకున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, బంగారు తెలంగాణ కావాలి కాబట్టి మన బోరంపేట బ్రహ్మపేట గ్రామాన్ని సార్ను సందర్శించే విధంగా కృషి చేస్తా, సార్ను రిక్వెస్ట్ చేస్తా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మా సోదరులకు బోరంపేట గ్రామం అంటేనే మొదటి నుంచి తెలంగాణ ఉద్యమానికి అండగా ఉన్నటువంటి గ్రామం. 2001లోనే ఇక్కడ ఎంపీటీసీని కానీ ఇక్కడ సర్పంచ్ని కానీ ఇక్కడ వార్డు సభ్యులను కానీ గెలిపించుకున్నటువంటి గ్రామం కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఈ ప్రభుత్వం పైన ఉండాలి, మా పైన ఉండాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ మీ అందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. ముఖ్యంగా ఇక్కడ డీజే నిషేధించబడ్డది. మా సీఏ గారికి ఒక ఎమ్మెల్సీగా కాకుండా ఈ గ్రామ పౌరునిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు సార్. ఒక 1 అవర్ మా పిల్లలంతా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, డీజేను మీరు అనుమతించాల్సిందిగా మీరు అనుమతిస్తారని ఆశిస్తా ఉన్నారు సార్. థ్యాంక్ యూ. 1 అవర్ అనుకుని రిక్వెస్ట్ చేసుకున్నాను. శివసత్తులు సంబురంగ బోనమెత్తాలే అరే శిఖాలు గాలే ఇల్లెంబలెం డోలు దెబ్బల దరుగులయ్యాలే ఊరే ఊగి ఆడాలే చలో
జన్మను కన్నట్టి ఆదిశక్తివే. బోనంపేట గ్రామ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నాకు సహకరిస్తున్నటువంటి నా మిత్రులకు, బోనంపేట గ్రామ ప్రజలకు, నా శ్రేయోపేషులకు అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ అనేది జల్దీ కంప్లీట్ చేసుకోం, ఎందుకంటే డీజే పర్మిషన్ ఇవ్వలేదు, మనకి ఇచ్చిన కొంచెం టైం లిమిట్ కాబట్టి మనం జల్దీ కంప్లీట్ చేసుకొని అందరూ సహకరించాలని కోరుతున్నాను. సరే, మరి ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసుకొని బస్ స్టాప్లోకి రావాలని విచ్చేస్తున్నాం. కొద్దిగా త్వరగా కదులుతాం. బోనాలమ్మ బోనాలు తెలంగాణ బోనాలు, అరే ఊరువాడ బోనాలు మన పట్నంలోన బోనాలు, సాంస్కృతిక సారథిక